నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ విధంగా ప్రత్యామ్నాయం చెప్పుకుంటున్నటువంటి తరుణంలో మరి రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి కొంత తెలంగాణలో అస్తవ్యస్తంగా మారిందనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. అంటే అక్కడ గ్రూప్ తగాదాలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి పెరుగుతోంది, ముదురుతున్నాయి. మరి రాష్ట్ర పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు అనే సమాచారం ఇప్పుడు జాతీయ నాయకత్వానికి కూడా లేదా అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసింది. మరి అన్నీ తెలిసినా చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? మరి రాష్ట్ర పార్టీపై హైకమాండ్ ఏమన్నా కొంత పట్టు కోల్పోతుందా అనే చర్చలు కూడా జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులపై జాతీయ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఇప్పుడు పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా. మరి ఇతర రాష్ట్రాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు లీడర్షిప్ కొంత రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నటువంటి అధిష్టానం, కేంద్ర అధినాయకత్వం తెలంగాణలో మాత్రం ఎందుకు కొంత విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇట్లా రోజు రోజుకి ఆ సంఖ్య పెరుగుతున్నా కానీ ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలలో మాత్రం వాళ్ళకి ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వలేదు. అంటే పార్టీ వ్యవహారాలు పూర్తిగా తమ చేతుల్లో ఉండేలా కొందరు తెర వెనుక మంత్రాంగం నడిపించడంతోనే ఇలా జరిగిందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అందుకే రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారని చర్చ జోరుగా సాగుతోంది. అంటే ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని, లేదంటే కనుక ప్రజల మనస్సుల నుంచి వెళ్ళిపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాయకుల మధ్య పంచాయతీ, ఆధిపత్య పోరు ఎక్కడికి దారి తీస్తుందని పార్టీ కేడర్ ఒకంత ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం. అంటే భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని ఆశలు కూడా అడియాశలేనా అనే అనుమానం కూడా రాకపోవడం లేదు. మరి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ కానీ, ఎంపీ ఈటల రాజేందర్ కానీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని, లేదా రాష్ట్ర అధ్యక్ష పదవైనా కూడా ఇస్తారని ఈటల ఆశించారు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ దిశగా. కానీ ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఆయనకి దక్కలేదు. మరి పదవులు ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని సైతం కేంద్ర అధినాయకత్వం ఆయన్ను పిలిపించి మరీ చెప్పినటువంటి దాఖలాలు లేవు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తీవ్ర నిరాశ చెందారు. పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలి వచ్చారు. సొంత నియోజకవర్గమైనటువంటి హుజూరాబాద్లో ఈటలను ఇరుకున పెట్టేలా, అవమానించేలా సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కదం దొక్కారు. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి స్థానిక నియోజకవర్గంలో పర్యటించే స్వేచ్ఛ లేదా అని కూడా ఆయన అనుచరులు సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇతర నాయకులు బీజేపీలోకి రాకుండా కొందరు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సైతం అసహనం వ్యక్తం చేశారు. లోకల్గా పార్టీ బలోపేతం కావడం ఇష్టం లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అధ్యక్ష పదవి ఆశించి భంగపడినటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైనే అసంతృప్తిగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్తూ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదని కూడా చర్చ జరుగుతోంది. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా వారి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. వాళ్ళందరి మధ్య సమన్వయం లేమి ఉంది. అయినా ఈ సమస్యకు పరిష్కరించడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. ఈ వ్యవహారంపై అనేక సార్లు మీడియాలో వార్తలు వచ్చినా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా, ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసినా పార్టీ నాయకత్వం మాత్రం సీరియస్గా స్పందించలేదనే విమర్శలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన పార్టీ నాయకత్వానికి కొంత సీరియస్నెస్ కొరబడిందని బీజేపీ శ్రేణులే వాపోతూ ఉన్నాయి. అంటే ఎంపీలుగా గెలిచి కేంద్రంలో అధికారంలో ఉంటే సరిపోతుందా, స్థానికంగా బలపడాల్సినటువంటి అవసరం లేదా అని స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 2019లో బీజేపీకి రాష్ట్రంలో 4 ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు కేంద్ర మంత్రిగా సైతం వ్యవహరించారు అన్నాడు. మరి అప్పుడు పార్టీ 8 జెడ్పీ స్థానాలను మాత్రమే గెలవగలిగింది. ఇప్పుడు సైతం స్థానిక సంస్థల ఎన్నికలను లైట్గా తీసుకుంటున్నారనే చర్చ కూడా బీజేపీలో హాట్గా మారుతోంది. మరి స్థానిక సంస్థలు ముంచుకొస్తున్నటువంటి టైంలో కాంగ్రెస్ ఒకవైపు హడావిడి చేస్తోంది అధికార పార్టీగా, బీజేపీ మాత్రం వర్క్షాపుల పేరుతో శ్రేణుల్ని ఉత్సాహపరచొచ్చని ప్రయోజనం లేని కార్యక్రమాలు చేస్తోందంటూ సొంత పార్టీ కార్యకర్తలే ఇవాళ వాపోతున్నటువంటి సందర్భాలు. మరి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈసారైనా సింగిల్ డిజిట్ దాటుతామా అనే అనుమానాలు కూడా చాలామంది బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి స్థానిక సంస్థల్లో పార్టీ ప్రతినిధులను గెలిపించుకోవడం ద్వారానే క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతామనేది ఇప్పుడు స్థానిక కొంత పార్టీగా బలంగా లేకుంటే, మరి వాస్తవానికి కూడా స్థానికంగా పార్టీ బలంగా లేకుంటే రాష్ట్రంలో ఎలా బలంగా మారుతుందనే ప్రశ్నలు కూడా ఇప్పుడు క్యాడర్ నుంచే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి పార్టీ కింది స్థాయిలో బలంగా లేకున్నా పర్వాలేదనే రీతిలో నాయకత్వం వ్యవహరిస్తోందని మాత్రమే విమర్శిస్తున్నారు చాలామంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడు ఎప్పటికైనా తమకు పోటీ అవుతాడనే అనుమానంతో కొందరు నాయకులు లోకల్ బాడీ ఎలక్షన్స్పై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు
ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఎంపీలుగా గెలిచినటువంటి నేతలు ఒక జెడ్పీటీసీ స్థానం అయినా గెలిపించుకోగలుగుతారా అనే సందేహాలు సైతం ఇప్పుడు బీజేపీలో వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు బీజేపీలో జరుగుతున్నటువంటి గందరగోళం, జరుగుతున్నటువంటి అనిశ్చితి జరుగుతున్నటువంటి వర్గపోరు కారణంగానే బీజేపీ ప్రధానంగా ఇప్పుడు కుదేలవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీదనే ఢిల్లీలో పంచాయతీ చేసుకొని కొంత సెటిల్ చేసుకోవాల్సినటువంటి సందర్భం అని కూడా బీజేపీ నాయకులు చాలామంది ఇవాళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరే అవకాశాలు భవిష్యత్తులో ఎక్కువ శాతం ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఇద్దరు ఎంపీల మధ్య డైరెక్ట్ వార్కి తెరలేచినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కొంత బీజేపీకి పెద్ద గుదిబండలా మారే అవకాశం ఉంటుంది. రోజు రోజుకి ఇట్లాంటి వివాదాలు బీజేపీలో ముదురుతున్నాయి కానీ ఎక్కడ పులి స్టాప్ పడినట్టుగా సార్ట్ అవుట్ అవుతున్నట్టు కనిపించడంలో. మరోవైపు ఈ ముదిరి పాకాన పడి ఇప్పుడు కేడర్ కూడా తీవ్ర స్థాయిలో అధిష్టానం పైన బీజేపీ నాయకత్వం పైన ఇప్పుడు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీజేపీ చెప్తున్నటువంటి అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి మాటలకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులకి చాలా తేడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏ విధంగా బీజేపీ ఎదుర్కొంటుంది? ఎందుకంటే బీజేపీ చాలా రాష్ట్రాల్లో సీరియస్గా వర్క్ చేసినప్పటికీ మరీ ముఖ్యంగా తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చాలామంది బీజేపీ నాయకులు చెప్తారు. మరి ఇటువంటి సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది? ఓవైపు వర్గపోరు, మరోవైపు కోఆర్డినేషన్ గ్యాప్స్, మరోవైపు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో ల్యాప్సెస్, ఇవన్నీ కూడా ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటుంది? మరోవైపు ఢిల్లీలో పంచాయతీ తెగే అవకాశాలు ఉంటాయా? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.